క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాలు తెలియజేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనములకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుదవరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త ప్రకటిస్తున్నాం. పరోక్షంగా ప్రార్థిస్తున్న వారు, సహకరిస్తున్న వారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘము కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గూర్చి, ఈ ప్రపంచ భవిష్యత్తును గూర్చి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రస్తుతం యేసుక్రీస్తు రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు 141వ వర్తమానం తీసుకోబోతున్నాం. శ్రమల కాలంలో యుద్ధాన్ని గురించి నేర్చుకోబోతున్నాం. వాక్యం కొరకు మీ మనసులను సిద్ధం చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు రెండవ రాకడ వర్తమానాల్లో 141వ వర్తమానం తీసుకోబోతున్నాం. సహాయం చేయండి. శ్రమల కాలంలో ఇశ్రాయేలీలకు అంత్యక్రీస్తుకు మధ్య జరిగే యుద్ధమును గురించి మేము తెలుసుకోబోతుండగా, పరిశుద్ధాత్మదేవ, మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబమును దీవించమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన ఆత్మీయ ఆహారమును వడ్డించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికి మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశం శ్రమల కాలములో యుద్ధం. మీరు వింటున్న చూస్తున్న ఈ కార్యక్రమాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ఈ వారంలో ఎవరైతే బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, సంఘాలను, పరిచర్యను నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, మంచిది. ప్రస్తుతం మనము రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని ధ్యానం చేస్తున్నాము. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం ఏమిటి? శ్రమల కాలములో యుద్ధం. ఓకే. ఇశ్రాయేలు ప్రజలకి అంత్యక్రీస్తుకు మధ్య శ్రమల కాలంలో భయంకరమైన యుద్ధం జరగబోతుంది. ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధము, దాని కారణాలు, దాని ఫలితాలు, దానికి సంబంధించిన విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. జాగ్రత్తగా ఆలకించండి. ఓకే. యేసుక్రీస్తు వారు రహస్య రాకడలో వచ్చినప్పుడు బోర ఊదబడిన తర్వాత సంఘం ఎత్తబడిద్దని మనం తెలుసుకున్నాం. ఓకే. సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల కాల వ్యవధి ఉంటుందని, ఆ తర్వాత క్రీస్తు బహిరంగ రాకడలో దిగొచ్చేటప్పుడు మరి సంఘం ఆయనతో పాటు దిగొస్తుందని మనం తెలుసుకుంటున్నాం. ఓకే. అంటే రహస్య రాకడలో ఎత్తబడిన సంఘము బహిరంగ రాకడలో భూమి మీదకు దిగొస్తుంది.
తరువాత క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలనలో పాల్గొంటుంది. ఓకే, అయితే ఇక్కడ ఒక ప్రశ్న. ఈ 7 సంవత్సరాల కాల వ్యవధిలో 5 ముఖ్యమైన విషయాలు జరుగుతాయి. వాటిని మనం పరిశీలన చేయాలి. ఒక్కొక్క విషయాన్ని గురించి ఒక్కొక్క వర్తమానం మీకు అందిస్తూ వస్తున్నాం. ఒకటేంటి? ఎత్తబడిన సంఘం న్యాయపీఠం దగ్గరికి వెళ్ళి బహుమానాలు తీసుకుంటుంది. 2, విడవబడినటువంటి మానవ జాతి మొత్తాన్ని అంత్యక్రీస్తు పరిపాలిస్తూ ఉంటాడు. 3, 7 సంవత్సరాలు దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి వస్తుంది. 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు సంభవిస్తాయి. ఓకే, 4వది, 2 సాక్షులు భూమి మీదకి వచ్చి సాక్ష్యం చెప్పి వెళ్ళిపోతారు. వారి సాక్ష్యము ద్వారా అనేకులు రక్షణ పొందటం, హతసాక్షులుగా మరణించటం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు 5వది శ్రమల కాలములో యుద్ధం. దీని గురించి మనం ఆలోచించేయాలి. సంఘం ఎత్తబడిన వెంటనే ఈ అంత్యక్రీస్తు అనేవాడు సడన్గా ప్రత్యక్షమవుతాడు. వాక్యంలో చెప్పినట్టుగా దశలోనికలకు రాసిన 2వ పత్రిక 2:6లో చెప్పినట్టుగా అతడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెను అని చెప్పినట్టుగా లేఖనాల ప్రకారం బోర ఊదిన వెంటనే సంఘము ఎత్తబడగానే అంత్యక్రీస్తు ప్రత్యక్షమవటానికి దేవుడు అనుమతిస్తాడు. సో అప్పటి వరకు పుట్టి పెరిగి ఉన్నటువంటి ఆ వ్యక్తి సడన్గా బయటకు వస్తాడు. అప్పుడు ప్రపంచమంతా కొన్ని గ్రూపులుగా తయారై 3వ ప్రపంచ యుద్ధానికి సన్నాహాలు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి అమెరికా కూటమి ఒకవైపు, రష్యా కూటమి ఒకవైపు, ఇజ్రాయెల్స్ ఒకవైపు, అరబ్బులు ఒకవైపు, యూరోపియన్ సమాజం ఒకవైపు, టెర్రరిస్టులు ఒకవైపు, మరి భారతదేశాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఒక ప్రక్క, చైనా వాళ్ళు ఒక ప్రక్క, ఇట్లా ప్రపంచమంతా కొన్ని గ్రూపులుగా తయారై మరి ప్రపంచంలో ఆధిపత్యం సంపాదించాలని 3వ ప్రపంచ యుద్ధానికి మరి సన్నాహాలు చేస్తూ ఉంటారు. అమెరికా ప్రపంచం మీద పెత్తనం చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు అమెరికా పరిస్థితులు మనం చూస్తూనే ఉంటే మరి నియంతృత్వ ధోరణి మనకు కనిపిస్తుంది. అలాగే రష్యా కూడా ప్రపంచం మీద పెత్తనం చేయాలని ప్రయత్నాలు చేస్తాయి. సో యూరోపియన్ యూనియన్ ఒక మహాశక్తిగా ఎదిగి ప్రపంచాన్ని మరి తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇలాంటి సమయంలో ఈ అంత్యక్రీస్తు అనేవాడు వస్తాడు. వచ్చి అతను ఏం చేస్తాడు తెలుసా? ఒక చిన్న మెసేజీతో ఇచ్చకపు మాటలు చెప్పి ప్రపంచం మొత్తాన్ని మోసం చేసి ఆశపెట్టి తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. ఏం చేస్తాడు? ఓ ప్రజలారా వినండి, ఓ ప్రజలారా మీకు ఒక శుభవార్త నేను తెలియపరుస్తున్నాను. ఏంటంటే ప్రస్తుతం ఈ ప్రపంచాన్ని నేను పరిపాలించాలని ఆధిపత్యం కోసం 3వ ప్రపంచ యుద్ధానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అణుబాంబులు వేయటానికి ప్రయత్నిస్తున్నారు. అయితే నా మాట వినండి. మనం కూర్చున్న చెట్టు మనమే నరుక్కుంటే మానవ జాతి మొత్తం నాశనం అయిపోతాం. కాబట్టి మనము చెట్టును బ్రతికించుకోవాలి. అంటే ఈ భూగోళాన్ని మనం నాశనం చేయకూడదు. కాబట్టి ఒక విషయం ఏంటంటే, మీకు ఇష్టమైతే ఒక 7 సంవత్సరాలు నాకు అవకాశం ఇవ్వండి, నేను పరిపాలిస్తా. నేను శాంతి భద్రతలు ఇస్తాను. నేను కరువు కాటకాలు రాకుండా ఆపేస్తాను. ఆర్థిక మాంద్యం రాకుండా చేస్తాను. యుద్ధం జరగకుండా చేస్తాను. అణుబాంబులు నివారిస్తాను. నాకు అవకాశం ఇవ్వండి అని అంత్యక్రీస్తు ప్రకటన చేస్తాడు. ఇది మానవ జాతి మొత్తానికి మెసేజ్ రూపంలో వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమైందంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఏం ఆలోచిస్తారంటే, ఇప్పుడు మనం 3వ ప్రపంచ యుద్ధం చేసేదానికంటే ఒక వ్యక్తికి అవకాశం ఇస్తే మంచిది కదా. ప్రస్తుతానికి ప్రపంచానికి శాంతి కావాలి, ప్రపంచానికి భద్రత కావాలి, అభివృద్ధి కావాలి. కాబట్టి ఒక వ్యక్తికి అవకాశం ఇద్దామని అందరూ ఆలోచించుకుంటారు. అప్పుడు అమెరికా ఏమనుకుంటుంది? సరే 7 సంవత్సరాలు అవకాశం ఇద్దాం, తర్వాత చూద్దాం అనుకుంటుంది. రష్యా కూడా అట్నే అనుకుంటుంది. యూరోపియన్ సమాజం అట్లాగా అనుకుంటుంది. ఈ విధంగా ఈ ప్రపంచంలో ఉన్న గ్రూపులందరూ కూడా అంత్యక్రీస్తుకి ప్రభుత్వం అప్పగించడానికి ఇష్టపడతారు. ఎందుకంటే లేఖనం నెరవేర్చబడాలి కనుక దేవుడు వారికి ఏకాభిప్రాయం కలిగిస్తాడు. సో ఆ విధంగా ఏమవుతుందంటే మరి వీళ్ళందరూ కలిసి అంత్యక్రీస్తు పరిపాలించడానికి ఒప్పుకుంటారు. దానియేలు గ్రంథంలో 9:24 నుంచి చూడండి. అతడు వారమునకు అనేకులతో నిబంధన స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును అని ఉంటుంది. అంటే అతడు అంటే అంత్యక్రీస్తు, అనేకులతో అంటే అగ్రరాజ్యాలతో, వారమునకు అంటే 7 సంవత్సరాలకు నిబంధన కుదుర్చుకుంటాడు. ఒక ఒప్పందం చేస్తారు. అంటే 7 సంవత్సరాలు అతను పరిపాలించేటట్టుగా,
తర్వాత ఇష్టమైతే అతను ఉంచుతారు, లేకపోతే తీసేస్తారు. సో 7 సంవత్సరాలు అతని పిరుడు. ఆ విధంగా మరి ప్రభుత్వం అతని చేతికి వస్తుంది. ఎలా వచ్చిద్దని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఈ సైతాను అంత్యక్రీస్తుని మ్రొక్కమంటాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని మ్రొక్కమంటే యేసుక్రీస్తు మ్రొక్కలేదు కదా. అయితే సైతాన్ వచ్చి అంత్యక్రీస్తుని మ్రొక్కమన్నప్పుడు అంత్యక్రీస్తు ఏం చేస్తాడు? సైతానికి మ్రొక్కుతాడు. సైతాను కుమారుడిలాగా ఉంటాడు. అప్పుడు ఈ సైతాన్ ఏం చేస్తాడు? తన యొక్క ప్రభుత్వం లేక తన అధికారం, తన జ్ఞానం, తన శక్తిని, తన సింహాసనాన్ని ఇతనికి ఇస్తారు. ఆ విధంగా అంత్యక్రీస్తు ఆధిపత్యానికి వస్తాడు. అబద్ధ ప్రవక్త ఒకడు తయారవుతాడు. అతడేంటంటే పరిశుద్ధాత్మలాగా నటిస్తూ ఇతనికి మంత్రిలాగా ఉంటాడు. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఎలా పనిచేస్తారో సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమల కాలంలో సాతాను త్రిత్వం ఒక టీములాగా పనిచేస్తుంది. సాతానేమో యెహోవా దేవుడు స్థానంలో ఉన్నట్టుగా, అంత్యక్రీస్తు ఏమో యేసుక్రీస్తు స్థానంలో ఉన్నట్టుగా, అబద్ధ ప్రవక్త ఏమో పరిశుద్ధాత్మ స్థానంలో ఉన్నట్టుగా, ఇట్లా వీళ్ళు ఏం చేస్తారంటే సాతాను టీముగా తయారవుతారు. అంత్యక్రీస్తు పరిపాలిస్తూ ఉంటే అబద్ధ ప్రవక్త అతను సహకరిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఏం జరిగిద్దంటే ఇశ్రాయేలు ప్రజలు మాకు మెస్సియా వస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు. ఆల్రెడీ ఇప్పటికే ఎదురు చూస్తున్నారు అనుకోండి. మాకు మెస్సియా వస్తాడు, ఆయన వచ్చి అన్నీ చక్కబెడతాడు, ఆయన వచ్చి యెరూషలేము దేవాలయం మాకు కట్టిస్తాడు, ఆయన వచ్చి మరి పాలిస్తున్న వారితో మాకు సమాధాన స్థితి కలిగిస్తాడని ఆల్రెడీ ఇశ్రాయేల్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇశ్రాయేల్ ప్రధాని కూడా 2-3 సార్లు మాకు మెస్సియా వస్తున్నాడని ప్రకటన చేయటం కూడా జరిగింది. సో ప్రస్తుతానికి ఇశ్రాయేల్ ప్రజలు మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారు యేసుక్రీస్తుని నమ్మటం లేదు. ఇప్పుడు రాబోయేటువంటి అంత్యక్రీస్తుని మెస్సీగా వాళ్ళు స్వీకరించబోతున్నారు. ప్రస్తుతానికి వారు యేసుప్రభు నమ్మట్లేదు, రక్షణ పొందటం లేదు, ఎత్తబడే సంఘాలు వెళ్ళటానికి కూడా సిద్ధంగా లేరు. రేపు సంఘం ఎత్తబడినప్పుడు కొద్దిమంది ఇశ్రాయేలీయులు మాత్రమే మనతో వస్తారు, మిగిలిన వాళ్ళంతా ఇక్కడే ఉంటారు. సో ఎప్పుడైతే ఈ అంత్యక్రీస్తు అనేవాడు వస్తాడో, వచ్చి ప్రకటన చేస్తాడో, వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అంత్యక్రీస్తుని మెస్సీగా వాళ్ళు స్వీకరిస్తారు, అంగీకరిస్తారు. అతడేమంటాడు? నేను దేవుని యొక్క దూతని, దేవుని కుమారుణ్ణి, ప్రపంచం మొత్తం పరిపాలించేది నేను యెరూషలేమును రాజధానిగా చేసుకొని పరిపాలించాలనుకుంటున్నాను అంటాడు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఏం ఆలోచిస్తారు? యెరూషలేమును రాజధానిగా చేసుకుంటున్నా అన్నాడంటే అతడే కదా మెస్సియా, మనం ఎదురు చూస్తున్న మెస్సి ఇతనేనని చెప్పి వాళ్ళు చక్కగా అంత్యక్రీస్తుని మెస్సి అనుకొని తెలియక మోసపోయి చేర్చుకుంటారు. సో ఆ విధంగా అంత్యక్రీస్తు అనేవాడు ఇజ్రాయేలు దేశంలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు అతను ఏం చేస్తాడు? యెరూషలేమును రాజధానిగా ప్రకటిస్తాడు. ప్రపంచం మొత్తానికి యెరూషలేమే రాజధాని కాబట్టి ఎక్కడుండి నేను ప్రపంచాన్ని పరిపాలిస్తానని చెప్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? అతడు పాలస్తీనా వారితో కూడా సంధి చేస్తాడు. పాలస్తీనారా, మీరు ప్రస్తుతానికి మీరు సైలెంట్గా ఉండాలి, నేను ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాను, మీకు అనుకూలంగా ఉంటాను అని చెప్పినప్పుడు ఈ పాలస్తీనా వాళ్ళు కావచ్చు, అరబ్బులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సైలెంట్గా ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిద్దంటే ఈ అంత్యక్రీస్తుకి యూరోపియన్ యూనియన్ మంచి సపోర్ట్ ఇస్తుంది అతను పరిపాలించడానికి. రానున్న రోజుల్లో ప్రపంచంలో ఒక మహాశక్తిగా ఎదుగుతుంది యూరోపియన్ యూనియన్. సో ప్రపంచంలో హీరోలాగా నిలబడేది యూరోపియన్ యూనియన్, ఐరోపా సమాజం. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? అంత్యక్రీస్తుకు సపోర్ట్ ఇస్తారు. అప్పుడు అమెరికా, రష్యా, చైనా ఇవన్నీ కూడా సైలెంట్ అయిపోతాయి. కాబట్టి మొత్తానికి సంఘం ఎత్తబడిన వెంటనే అంత్యక్రీస్తు అనేవాడు ముందుకొస్తాడు. ముందు ఇశ్రాయేలీయులు మోసపోయి అతన్ని చేర్చుకుంటారు. ఆ తర్వాత యూరోపియన్ సమాజం అతనికి సపోర్ట్ ఇస్తుంది. తర్వాత మిగిలినటువంటి ప్రపంచ అగ్రరాజ్యాల వారు, గ్రూపుల వారు సైలెంట్గా ఉంటారు. తర్వాత ఇశ్రాయేలీయులకి పాలిస్తున్న వారికి మధ్య కూడా సమాధాన స్థితి ఏర్పడుతుంది. తర్వాత యెరూషలేము రాజధాని అవుతుంది. ఓకే, ఆ తర్వాత యెరూషలేము దేవాలయం కట్టాలని చెప్పి అంత్యక్రీస్తు బలవంతం చేస్తాడు. ప్రస్తుతానికి వీళ్ళు యెరూషలేము దేవాలయం కట్టాలని చూస్తున్నారు కానీ కొనసాగట్లేదు. మీకు తెలుసా, ఎన్నోసార్లు కట్టాలని ప్రయత్నం చేశారు కానీ కుదరలా. అయితే యెరూషలేములో దేవాలయం కడటానికి అంత్యక్రీస్తు సహకరిస్తాడు. కాబట్టి అతడు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? యెరూషలేములో ఖచ్చితంగా దేవాలయం కట్టాల్సిందే, కట్టాలి, యెరూషలేము రాజధాని, యెరూషలేములో దేవాలయం కట్టాలి.
యెరూషలేములో దేవునికి ఆరాధన జరగాలి అని ప్రోత్సహిస్తాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎంతగానో సంతోషించి, మనం అనుకున్నట్టే జరుగుతుంది కదా, మన మెస్సీయా వచ్చేసాడు, యెరూషలేము మనకు రాజధాని వచ్చేసింది, పాలస్తీనా వాళ్ళు ఏమో సైలెంట్ అయిపోయారు, యెరూషలేములో ఇప్పుడు దేవాలయం కడతానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి, అందరూ కూడా ఒప్పుకుంటున్నారు అని ఇశ్రాయేలు ప్రజలు పూర్తిగా నమ్ముతారు. పూర్తిగా నమ్మి సంతోషంగా ఉంటారు. సరే, ఆ తర్వాత ఏం జరిగిద్దంటే యెరూషలేము దేవాలయం కట్టబడిద్ది. తర్వాత యెరూషలేము దేవాలయం ప్రతిష్ఠించబడిద్ది. ఓకే, ఈలోపు సంఘం ఎత్తబడి వెళ్ళిపోయింది అనుకోండి. ఈ యెరూషలేము ప్రతిష్ఠించబడిన తర్వాత ఏం జరుగుతుంది? ఆ యెరూషలేము దేవాలయంలో చక్కగా మరలా ధర్మశాస్త్రం అమల్లో తీసుకొస్తాడు. ఇశ్రాయేలీయులారా, మీరు అనుకున్న ప్రకారమే చక్కగా మోషే ధర్మశాస్త్రాన్ని పాటించండి, నేను సహకరిస్తాను అంటాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చాలా ఉత్సాహంగా, యాజకులు లేవీలందరూ ముందుకొచ్చేసి మోషే ధర్మశాస్త్రాన్ని అమల్లోకి తీసుకొస్తారు. అయిపోయింది. ఆ తర్వాత ఏం చేస్తారు? వీళ్ళు అనుదిన బలి మొదలు పెడతారు, నైవేద్యం మొదలు పెడతారు, ధూపం మొదలు పెడతారు. మొత్తం ధర్మశాస్త్రము జరుగుతున్నట్టుగానే అనుదిన బలులు, తర్వాత నైవేద్యం, ద్వైప నైవేద్యాలు మొదలు పెడతారు. సో అంత్యక్రీస్తు ఏం చేస్తాడు? ఇటు ఇశ్రాయేల్ సపోర్ట్ తీసుకొని, అటు చక్కగా యూరోపియన్ సమాజం సపోర్ట్ తీసుకొని, ప్రపంచంలో ఉన్న వారందరినీ అందరితో సంధి చేసుకొని 7 సంవత్సరాల పరిపాలన మొదలు పెడతాడు. బాగుండిద్ది. అప్పుడు ప్రపంచం అంతా ఒకే యూనిట్గా ఉంటుంది. ప్రపంచం అంతటా శాంతి వస్తుంది. తాత్కాలిక శాంతి సంతోషాలు కలుగుతాయి. అంతా భద్రత బాగానే ఉంటుంది. అంటే ఈ 3.5 సంవత్సరాలు అతను ఏం చేస్తాడంటే ప్రపంచం మొత్తాన్ని తను అనుకూలపరచుకోవడానికి, స్థిరపడటానికి నెమ్మదిగా ఉంటాడు. ఓకే, 3.5 సంవత్సరాలు గడిచిన తర్వాత యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఈ యుద్ధం ఎలా స్టార్ట్ అయ్యిద్దంటే అర్థం చేసుకోండి. ఈ అంత్యక్రీస్తు అనేవాడు ఉన్నట్టుగా ఉండి ఏం చేస్తాడంటే యెరూషలేము దేవాలయాన్ని అపవిత్రపరుస్తాడు. అప్పటి వరకు పరిశుద్ధ దేవాలయంగా ఉంచినటువంటి అతడు దాన్ని అపవిత్రపరుస్తాడు. ఎలా అపవిత్రపరుస్తాడు? తనలాంటి ఒక ప్రతిమను తయారు చేపిస్తాడు, దానికి జీవం పోస్తారు, దాని పేరు జీవం గల కంప్యూటర్. ఆ ప్రతిమను తీసుకొచ్చి యెరూషలేము దేవాలయం నిలబెడతారు. దాన్నే నాశనకరమైన హే వస్తువు అని పిలుస్తారు. అర్థమైందా? మత్తయి సువార్త 24:15లో చెప్పింది అదే. దానియేలు ద్వారా చెప్పబడిన ప్రకారం నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలవబెట్టుట మీరు చూచునప్పుడు చదువువాడు గ్రహించునుగాక అని వాక్యంలో ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటి? మొదట 3.5 సంవత్సరాల తర్వాత ఇతడు ఏం చేస్తాడంటే తనలాంటి ప్రతిమను తీసుకొచ్చి యెరూషలేము దేవాలయం నిలబెట్టి ప్రతి ఒక్కడు దానికి నమస్కారం చేయాలని, పూజించాలని ఆజ్ఞాపిస్తాడు. నెబుకద్నెజరు ఏ విధంగా అయితే తనలాంటి ప్రతిమను తయారు చేపించి దోరా మైదానంలో పెట్టి బబులోను సామ్రాజ్యంలో అందరూ దాన్ని పూజించాలని చెప్పి ఆజ్ఞాపించాడో అదే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. అర్థమైందా? నెబుకద్నెజరు చేసినట్టే ఇప్పుడు అంత్యక్రీస్తు భవిష్యత్తులో చేస్తాడు. యెరూషలేములో ప్రతిమ నిలబెడతాడు. ఆ ప్రతిమ మామూలు ప్రతిమ కాదు, దానికి జీవం పోస్తారు. అది చూడటానికి, వినటానికి, మాట్లాడటానికి శక్తి కలిగి ఉంటుందన్నమాట. అలాంటి ప్రతిమను తయారు చేపిస్తారు. మరి ఇప్పుడు ఆల్రెడీ రకరకాల రోబోట్స్ వచ్చినాయి కదా. ఇంకా రానున్న రోజుల్లో ఈ నాశనకరమైన హే వస్తువు తయారైంది. ప్రస్తుతానికి రోబోట్స్ ఏం చేస్తున్నాయి తెలుసునా? ఒక ఇంటికి వాచ్మెన్ కావాలంటే రోబోటే వాచ్మెన్గా పనిచేస్తుంది. హోటల్స్లో వడ్డించేవాళ్ళు రోబోట్స్ వచ్చి వడ్డిస్తున్నారు. మనుషుల స్థానంలో కంప్యూటర్స్ పనిచేస్తున్నాయి. ఒకప్పుడు ఏంటంటే కంప్యూటర్తో మనం పనిచేసేవాళ్ళం. ఇప్పుడు మనతో కూడా పని లేకుండా రోబోట్సే వ్యక్తుల్లాగా పనిచేస్తున్నాయి. ఆ పరిస్థితికి వచ్చే మనం ఇంకా టెక్నాలజీ పెరుగుతుండిద్ది. కాబట్టి ఈ నాశనకరమైన హే వస్తువుని తీసుకొచ్చి యెరూషలేము దేవాలయంలో నిలబెడతారు. అది అంత్యక్రీస్తు ప్రతిమ. అందరూ దానికి నమస్కారం పెట్టాలని చెప్పేసరికి వెంటనే ఇశ్రాయేలు ప్రజలకు అర్థమైంది. మన భాషలో చెప్పాలంటే 6th సెన్స్ పనిచేసిందిరా అంటారు చూసారా. వెంటనే ఇశ్రాయేలు ప్రజలకు మనోనేత్రాలు వెలిగించబడి, రేయ్ వీడు క్రీస్తు కాడు, క్రీస్తు విరోధీయుడు, వీడు ధర్మ విరోధి, వీడు పాప పురుషుడు, వీడు యెరూషలేము దేవాలయాన్ని అపవిత్రపరుస్తున్నాడు, వీడి విగ్రహం తీసుకొచ్చి లోపల పెట్టి నమస్కారం చేయమంటున్నాడు, కాబట్టి ఇతన్ని మనం నమ్మకూడదు, ఇతనికి మనం లోబడకూడదని చెప్పి వెంటనే ఏం చేస్తారంటే రాత్రికి రాత్రి ఇశ్రాయేలీలు ఎమర్జెన్సీ పార్లమెంట్ ఏర్పాటు చేసుకుంటారు. ఆ ఎమర్జెన్సీ పార్లమెంట్లో వీళ్ళు ఒక తీర్మానం చేస్తారు. ఏంటంటే ఈ పరిపాలన చేస్తున్న వ్యక్తి మెస్సయ్య కాదు,
మనం మోసపోయాం, కాబట్టి అతనికి మనం లోబడం, అతను మనం వ్యతిరేకిస్తున్నామని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే బిల్లు పాస్ చేస్తారు. ప్రపంచమంతా అంత్యక్రీస్తు మాట వింటూ ఉంటారు. అందరూ కూడా ఆ ప్రతిమకు నమస్కారం చేస్తారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు విగ్రహారాధన చేయరు కాబట్టి యెరూషలేము దేవాలయం ఇక్కడ అపవిత్రమైనట్టుగా వాళ్ళు భావిస్తారు. అంత్యక్రీస్తు చెప్పిన మాటల్లో ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి వ్యతిరేకిస్తారు. వెంటనే అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే ఆల్రెడీ ప్రపంచంలో స్థిరపడ్డాడు గనక యుద్ధం ప్రకటిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలతో మనం యుద్ధం చేస్తున్నాం, ఇశ్రాయేలు ఎక్కడున్న సరే చంపేసేయండి, వాళ్ళని తరమాలని చెప్పి వెంటనే మరి అతడు యుద్ధం ప్రకటించి ఆర్డినెన్స్ చేసేసి యెరూషలేములో లేక యోధా దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు మొత్తాన్ని వెళ్ళగొట్టమని చెప్పేస్తాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటలు నెరవేరుతాయి. ఏంటి తెలుసునా? ఏమని? మిద్ది మీద ఉన్నవాడు తన వస్త్రమును తీసుకుంటూ కిందకు దిగకూడదని, పొలంలో ఉన్నవాడు ఊరిలోకి రాకూడదని, యోదయాలో ఉండువాడు కొండ సీమలకు పారిపోవాలని చెప్పాడు. చూసారా? ఆ ప్రవచనం అప్పుడు నెరవేరిద్ది. ఎప్పుడు? శ్రమల కాలంలో మొదట 3.5 సంవత్సరాలకు చివరి సంవత్సరాలకు మధ్యలో ఈ యుద్ధం ప్రకటన జరిగినప్పుడు ఇక ఇశ్రాయేలు ప్రజలు మొత్తం పారిపోతారన్నమాట. వాళ్ళు యెరూషలేము వదిలిపెట్టి పారిపోతారు. యోదయాలో ఉండువాడు కొండ సీమలకు పారిపోవాలను, అరణ్యానికి పారిపోతారు. ఎందుకంటే అంత్యక్రీస్తు వాళ్ళని వెళ్ళగొడతాడు. యూదుల్ని యెరూషలేములో ఉండయొద్దు, తర్వాత యూదుల్ని వెళ్ళగొట్టండి, చంపండి అని చెప్పి ఆజ్ఞాపించినప్పుడు ఇక అంత్యక్రీస్తు పక్షంగా మరి ఒక బ్యాచ్ లేచి ఇశ్రాయేలు ప్రజలను తరుముతున్నప్పుడు ప్రియులారా, ఆ సమయంలో వారు మరి యెరూషలేము వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అంత్యక్రీస్తుతో యుద్ధం చేస్తారు కానీ ఆ యుద్ధంలో గెలవలేక ఓడిపోతారు. ఎందుకంటే అంత్యక్రీస్తుకు సపోర్టు ప్రపంచం అంతా ఉంది. యూరోపియన్ సమాజం కూడా అతనికి సపోర్ట్ ఉంది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలతో పని లేదు. అందువల్ల ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయి పారిపోతారు. ప్రాణ రక్షణ కోసం పారిపోతున్నప్పుడు ఏం జరిగిద్దంటే ఆ సమయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల్లో శేషం ఉండనివ్వటానికి ఏం చేస్తాడంటే వారికి ఒక స్థలాన్ని దాచి ఉంచుతాడు. దేవుడు వారి కోసం ఒక స్థలాన్ని దాచి ఉంచుతాడు. అవును, ఆ దాచి ఉంచబడిన స్థలంలో ఇశ్రాయేలు ప్రజలు దాక్కుంటారు, మొత్తం వెళ్ళిపోతారు. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు ఎవరికి తెలియదు, వాళ్ళు పోయి దాక్కుంటారు. కొంతమంది అన్యులు ఆ సమయంలో మంచి మనసుతో ఇశ్రాయేలు ప్రజలకి సహాయం చేస్తూ ఉంటారు. చాటు నుండి వాళ్ళని పోషిస్తూ ఉంటారు. వారిని ఉపమానంలో గొర్రెలు అని పిలుస్తారు. ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేసిన వాళ్ళేమో గొర్రెలు, ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేయకుండా ఉండే వారిని మేకలు అని పిలవటం జరిగింది. అర్థమైందా? అంటే శ్రమల కాలంలో ఏం జరుగుతుందంటే అంత్యక్రీస్తుకి ఇశ్రాయేలు ప్రజలకు మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయి పారిపోతారు. తరువాత దేవుడు ఒక స్థలం వారి కోసం దాచిపెట్టి ఆ స్థలంలో వీరిని దాచుంచి దేవుడు పోషిస్తాడు. అప్పుడు అన్ని జనులు 2 గ్రూపులు అయిపోతారు. ఒక గ్రూప్ వాళ్ళేమో ఇశ్రాయేలు ప్రజలకు సపోర్ట్ ఇస్తూ వారిని పోషిస్తారు. మరొక గ్రూప్ వాళ్ళేమో అంత్యక్రీస్తుకు సపోర్ట్ ఇచ్చి ఇశ్రాయేలు ప్రజలు హింసిస్తూ ఉంటారు. ఆ విధంగా ప్రపంచం అంతా గందరగోళంగా ఉంటుంది. కాబట్టి మొదటి 3.5 సంవత్సరాలు అంత్యక్రీస్తు ఇశ్రాయేలు ప్రజలు కలిసి ఉన్నారు. యుద్ధం జరిగిన తర్వాత మరి అంత్యక్రీస్తు ఇశ్రాయేలు ప్రజలు వేరైపోతారు. చివరి 3.5 సంవత్సరాల కాలంలో ఇశ్రాయేలు ప్రజలు అవసరమైతే హతసాక్షులుగా చంపేస్తారు. అది క్రైస్తవులు అనేక మంది హతసాక్షులుగా చంపబడతారు. అంతేకాదు యూరోపియన్ యూనియన్ మొదట అంత్యక్రీస్తుకు సపోర్ట్ ఇస్తుంది, తర్వాత వాళ్ళు కూడా తెలుసుకొని తిరుగుబాటు చేస్తారు. ఈ విధంగా అంత్యక్రీస్తు 7 సంవత్సరాలు తన పరిపాలన కొనసాగిస్తూ ఉంటాడు. ఇంకొక విషయం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు కాబట్టి వాళ్ళు ఎక్కడో చాటునున్నారు కనుక వారిని కొంతమంది పోషిస్తూ ఉంటారు. దేవుడు వాళ్ళకి ఆ మంచి మనసు ఇస్తారు. అయితే అంత్యక్రీస్తు ఏం ఆలోచిస్తాడంటే ఇంక వాళ్ళ యొక్క బెడద కూడా పోయింది, ఇక నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేయొచ్చు అని చెప్పి ఇంక ఇశ్రాయేలు ప్రజలను తరవటం వదిలేస్తాడు. ఎందుకంటే ప్రపంచం అంతా అతని చేతుల్లో ఉంది కనుక వీళ్ళు పారిపోయారు కాబట్టి ఇంక వదిలేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే అతడు యెరూషలేములో ప్రతిమను పెట్టడమే కాకుండా అతడే యెరూషలేము దేవాలయంలోకి వచ్చి కూర్చుండి నేనే దేవుడిని అని చెప్తాడు. చూసారా? ముందేమో నేను దేవుని కుమారుని అన్నాడు, తర్వాత ఏమో విగ్రహం తీసుకొచ్చి పెడుతున్నాడు, ఇప్పుడేమో అసలు నేనే దేవుడిని అని చెప్పి మరి యెరూషలేములో కూర్చుండి ప్రజల చేత పూజలు చేయించుకోవడానికి మొదలు పెడతాడు. ఈలోపు ఇశ్రాయేలు ప్రజలందరూ పారిపోతారు, ఎక్కడో అక్కడ దాక్కుంటారు.
ప్రపంచమంతా వారికి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ముందుగా అగ్రిమెంట్ జరిగింది కాబట్టి సంధి చేసుకున్నారు కనుక 7 సంవత్సరాల వరకు అందరూ మౌనంగా ఉంటారు. కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, అందరూ మౌనంగా ఉంటారు. యూరోపియన్ సమాజం వాళ్ళు కూడా అతను చక్కగా సపోర్ట్ ఇచ్చి చివరిలో రివర్స్ అవుతారు. ఇక క్రైస్తవుల విషయానికి వస్తే ఆ సమయంలో అనేక మంది క్రైస్తవులుగా మారి అతని చేతుల్లో హతసాక్షులుగా చంపబడుతూ ఉంటారు. కాబట్టి ప్రపంచమంతా సంఘమెత్తబడిన తర్వాత గందరగోళంగా ఉంటుంది. అంత్యక్రీస్తుకు సపోర్ట్ చేసేవాళ్ళు ఒక ప్రక్క, ఇశ్రాయేల్ ఏమో ప్రక్క దాక్కోవటం, మళ్ళీ అన్ని జనులు 2 గ్రూపులు అయిపోయి ఇశ్రాయేల్ ప్రజలకు సహకరించేవాళ్ళు ఒక ప్రక్క, వాళ్ళు హింసించేవాళ్ళు ఒక ప్రక్క, యూరోపియన్ సమాజం ఏమో మొదట్లో ఇష్టపడి తర్వాత ఇష్టం లేకుండా సపోర్ట్ ఇవ్వటం, ఆ తర్వాత రివర్స్ అవ్వటం. సో ఇదంతా 7 సంవత్సరాలు భయంకరంగా జరుగుతూ ఉండిద్ది అన్నమాట. అట్లాగా 7 సంవత్సరాలు చివరకు వచ్చేసరికి అంత్యక్రీస్తుకు ఒక దురాలోచన వచ్చింది. ఏంటంటే, నా పీరియడ్ అయిపోతుంది, తర్వాత ఇక అందరు నన్ను తీసేస్తారు, కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలంటే నా ప్రభుత్వం కొనసాగాలంటే ఎవరో ఒకరిని కదిలించుకొని నేను కొట్టాలి, గెలవాలి. ఇప్పుడు నేను గెలిస్తే ప్రపంచమంతా నా చేతిలో ఉండిద్ది, ప్రభుత్వం నేను కొనసాగించవచ్చు అని ఆలోచన చేసుకుని ఏం చేస్తాడు తెలుసా? మొదట 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలీలతో కలిసి పరిపాలన చేసినోడు, చివరి 3.5 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు దాక్కుంటే వాళ్ళని వదిలేసినోడు ఇప్పుడు 7 సంవత్సరాల చివరిలో ఏం చేస్తాడంటే ఇశ్రాయేలీల మీద మళ్ళీ యుద్ధం ప్రకటిస్తాడు. ఎందుకంటే అతను పీరియడ్ అయిపోవస్తుంది కనుక ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు కానీ జయిస్తే ప్రపంచమంతా సైలెంట్గా ఉంటారని ఆలోచిస్తాడు. అందుకని 7 సంవత్సరాల చివరిలో ఇశ్రాయేల్ ప్రజలు గెలుక్కుంటాడు, వారి మీద మళ్ళీ యుద్ధం ప్రకటిస్తాడు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ భయంకరంగా ఏడ్చినప్పుడు, వారు ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు, వారు దేవుడి దగ్గర క్షమాపణ అడుక్కున్నప్పుడు, వారు యేసు ప్రభు నమ్ముకోవటానికి ఇష్టపడుతున్నప్పుడు, ఆ సమయంలో యేసు ప్రభు దిగొచ్చేసి అంత్యక్రీస్తుతో యుద్ధం చేసేసి ఇశ్రాయేల్ ప్రజలను రక్షించి అంత్యక్రీస్తు చేతుల్లో నుండి ప్రభుత్వం తీసేసుకుంటాడు. ఈ విధంగా ప్రియులారా, ఇశ్రాయేలులకి అంత్యక్రీస్తుకు మధ్య జరిగిన యుద్ధంలో మొదట్లో అంత్యక్రీస్తు విజయం సాధిస్తాడు. 7 సంవత్సరాలు పీరియడ్ అయిపోయిన తర్వాత క్రీస్తు వచ్చి అతన్ని జయించేసి క్రీస్తు రాజ్యం భూమి మీద స్థాపించడం జరుగుతుంది. సో ఈ విషయాలన్నీ రేపు భవిష్యత్తులో జరగబోతున్నాయి కనుక ఈ భయంకరమైన పరిస్థితులు మనం చూడకుండా ముందుగానే ప్రతి ఒక్కళ్ళు రక్షణ పొందాలని, ఎత్తబడే సంఘము కొరకు సిద్ధపడాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగింపు తీసుకొస్తున్నాను. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపచేయండి. వాక్యమును గురించిన పరిజ్ఞానం ప్రతి ఒక్కరికి దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యంతో, అవసరాలతో ఉన్న వారికి సహాయం చేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయండి. 9440402368 9440402368. థ్యాంక్ యూ ఆల్.